హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మిరియాల రసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జ్వరం, జలుబు లాంటివి ఉన్నప్పుడు ఈ మిరియాల రసాన్ని చేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ గ్లాస్లో కానీ పోసుకొని తాగినా చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి బాగుంటుంది, గొంతులో కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని దినుసులను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దినుసులు ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెప్పలు, చిన్న అల్లం ముక్క వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న రసం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, కొద్దిగా బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ రసాన్ని ఇలా వేడివేడిగా గ్లాస్లో పోసుకొని తాగితే జలుబు ఉన్నప్పుడు మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.